చూద్దాము. ఏపీలో జోరుగా బెల్ట్ షాపుల దందా జరుగుతోంది. మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు జరుగుతున్నాయి. అయితే మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో కూల్ డ్రింక్ షాపుల పేరిట బెల్ట్ షాపులు వెలిశాయి. బెల్ట్ షాపుల వ్యవహారంపై మండల పరిషత్ సమావేశంలో ప్రభుత్వాన్ని జడ్పీటీసీ మేకతోటి అరుణ నిలదీశారు. మంగళగిరి నియోజకవర్గంలో బెల్ట్ షాపులు యథేచ్ఛగా సాగుతున్నాయని చెప్పి, అలాగే పోలీసులు కూడా చోద్యం చూస్తూ ఉన్నారని చెప్తున్నారు. దీనికి సంబంధించి అక్కడ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది మంగళగిరిలో? మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, అసలు ఏంటి ఇంత బహిరంగంగా మద్యం సేవిస్తూ ఉన్నారు? కూల్ డ్రింక్ షాపులు అని చెప్పి అక్కడ వాళ్ళు మద్యం అమ్ముతున్న విక్రయిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ వ్యతిరేకించిన మహిళలు అలాగే కంప్లైంట్ చేసిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు స్పందించిన పరిస్థితి చూస్తున్నాం. ఏం జరుగుతుంది అసలు మంగళగిరిలో? మౌనిష, ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ మద్యం షాపులతో పాటు ఏదైతే ఆయా గ్రామాల్లో ఆయా నియోజకవర్గాల్లో ఏదైతే బెల్ట్ షాపులు యథాయత్తగా నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రధానంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నియోజకవర్గాన్ని మంగళగిరిలో కూల్ డ్రింక్ షాపుల పేరిట యథాయత్తగా లిక్కర్ అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన స్థానిక మహిళలు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ప్రధానంగా ఈ విషయాన్ని ఏదైతే జడ్పీటీసీ మేకతోటి అరుణ మండల సమావేశం ప్రస్తావించారు. రాష్ట్ర సాక్షాత్తు సీఎం కుమారుడు నారా లోకేష్ నియోజకవర్గంలోనే మద్యం షాపులు బెల్ట్ షాపులు యథాయత్తగా నడుస్తున్నాయి. ఈ మహిళలు దారి వెంబడి నడవాలన్నా కూడా వెళ్ళాలన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏదైతే త్రాగుబోతులు త్రాగి రోడ్డు మీదకి వచ్చి మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ నిన్న మండల సమావేశంలో కూడా మేకతోటి అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. మౌనిష, సో ఇప్పుడు ఏంటి, వాటిని తొలగించడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? మౌనిష, టీడీపీ కూడా ప్రభుత్వం ఒక పక్క మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నా కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఓవరాల్ గా కేవలం ఇది మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన వ్యవహారం కాదు. రాష్ట్ర స్థాయిలో ప్రతి చోట ఈ లిక్కర్ షాపులు ఉన్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 75,000 లిక్కర్ షాపులు ఉన్నాయంటూ చర్చ నడుస్తుంది. ఈ లిక్కర్ షాపుల వల్ల ఆయా గ్రామాలు, ఆయా మండల ప్రాంతాలు, ఆయా గ్రామాల్లో కూడా వీధుల వెంబడి లిక్కర్ దొరికే పరిస్థితి కనబడుతుంది. మనం గత కొద్ది రోజుల క్రితం చూసాము. లిక్కర్ ఏదైతే ఈ బెల్ట్ షాపులు కూరగాయల మార్కెట్ లాగా పెట్టి అమ్మిన పరిస్థితి ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ ఏదైతే ఈ బెల్ట్ షాపులని కూరగాయల మార్కెట్ లో అమ్మినట్టు లిక్కర్ అమ్ముతా ఉన్నారు. ఏదైతే షాపులకి వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళిన మహిళలు కూడా దీనివల్ల ఇబ్బంది పడుతున్నారని పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రధానంగా ఈ అంశాన్ని ఈ మేకతోట అరుణ మండల సమావేశంలో ప్రస్తావించి దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటే ఆవేదన వ్యక్తం చేయడం కూడా జరిగింది. మౌనిష, సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? అసలు ఈ విషయం లోకేష్ వరకు వెళ్ళిందా? ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఇంత రకంగా నడుస్తున్నాయి, మహిళలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కూల్ డ్రింక్ షాపులు అని చెప్పి అమ్ముతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా పార్టీ నుంచి ఎవరు స్పందించలేదా? మౌనిష, ఇంతవరకు మంత్రి నారా లోకేష్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే మేకతోటి అరుణ ప్రస్తావించిన అంశాలు చూసినప్పుడు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మద్యం షాపులు ప్రభుత్వం నిర్వహించింది. ప్రభుత్వం ఎక్కడ కూడా బెల్ట్ షాపులు నిర్వహించలేదు. ఎక్కడ కూడా పర్మిట్ రూములు కూడా కేటాయించలేదు. కేవలం షాపుల్లో మాత్రమే లిక్కర్ దొరికేది. నేడైతే గ్రామాల్లో, వీధుల్లో, తర్వాత పట్టణ ప్రాంతాల్లో సందుకు వీధికి లిక్కర్ ఏదైతే బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఈ బెల్ట్ షాపుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. నేడు రాష్ట్ర మంత్రి సాక్షాత్ నారా లోకేష్ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి ఉంది. లోకేష్ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో దాదాపు 75,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఎలా నడుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మహిళల ఆవేదనను పట్టించుకోండి అంటూ ఆమె ఆవేదన పూరితంగా లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ కూడా మనం స్టోర్ల మీద చూపిస్తున్నాము. ఏదైతే ఈ బెల్ట్ షాపుల మీద కఠిన చర్యలు తీసుకోవాలంటే ఆమె నారా లోకేష్ కూడా వినవించడం జరిగింది. మౌనిష, సో ఒక్కసారి ఈ విషయంలో పోలీసులు అసలు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు దీనికి సంబంధించి? మౌనిష, ఏదైతే అరుణ మేకతోటి అరుణ రాసిన లెటర్ లో చూసినప్పుడు కూడా ఆమె పోలీసులను నిందించింది. పోలీసులు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన నేతలు బెల్ట్ షాపులు నడిపిస్తున్నారు. ఆ బెల్ట్ షాపు కూడా కూల్ డ్రింక్ షాపులు లాగా నడిపిస్తున్నారు. కూల్ డ్రింక్ షాప్ లో మందు పెట్టి అమ్ముతున్నారు.
ఫ్యాన్సీ స్టోర్ లాగా మందు దొరుకుతా ఉంది. రాబోయే రోజుల్లో లిక్కర్ ఇంటింటికి పంపిస్తారంటే ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఏదైతే దుగ్గిరాల మండలంలో 18 గ్రామాల్లో మొత్తం 80 అనధికారిక రీటైల్ షాపులు అధిక ధరలతో నడపడం, అవి కూడా ప్రభుత్వ నిబంధనలు కాదని బడికి గుడికి కుదవేటి దూరంలో అమ్ముతున్నారు. మరికొన్ని అయితే రెడీమేడ్ కంటైనర్ హౌస్లను ఏర్పాటు చేసుకుని లిక్కర్ అమ్ముతున్నారు. ఈ 18 గ్రామాల్లో కూడా ఏదైతే మద్యం ఏర్లై పాలుతుందంటే ఆమె ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీనిపైన ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ ఎక్సైజ్ అధికారులు కానీ స్పందించలేదు. ఈ విషయం మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్ళిందా లేదా అనేది ఇప్పటికైతే క్లారిటీ రాలేదు. దీనిపైన ఏదైతే ఈ బెల్ట్ షాపుల మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆవేదన వ్యక్తం చేయడం కాకుండా మంత్రి నారా లోకేష్ కూడా లెటర్ రాయడం జరిగింది. మోనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కిరణ్, చూస్తున్న మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల మండలం కూల్ డ్రింక్ షాపుల పేరిట బెల్ట్ షాపులు వెలిశాయి. బెల్ట్ షాపుల వ్యవహారంపై మండల పరిషత్ సమావేశంలో ప్రభుత్వాన్ని జడ్పీటీసీ మేకతోటి అరుణ నిలదీశారు. మంగళగిరి నియోజకవర్గంలో యథేచ్ఛగా బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి. పోలీసులు కూడా చోద్యం చూస్తున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్నా కూడా మహిళలు వచ్చి మాట్లాడుతున్నా కూడా పట్టించుకోని పరిస్థితి కనిపిస్తోందని చెప్తున్నారు వాళ్ళు.